संकीर्तने शिवमहादेवेति संकीर्तने सामीप्यं शिवभक्तिधुर्यजनता साङ्गत्यसम्भाषणे सालोक्यं च चराचरात्मकतनुध्याने भवानीपते सायुज्यं मम सिद्धमत्र भवति स्वामिन् कृतार्थोऽस्म्यहम्। స్వామివారు ఏం చెప్తున్నారంటే, మోక్షస్థితిని అనుగ్రహించే ముందర లేదా మోక్షస్థితి వచ్చే ముందర 3 స్థితులు వస్తాయి. వాటినే సారూప్యం, సామీప్యం, సాలోక్యం అంటారు. వాటి తర్వాత వచ్చేది సాయుజ్యం, అది మోక్షస్థితి. సో సారూప్యం అంటే ఒకటే రూపాన్ని కలిగి ఉండడం, సామీప్యం అంటే సమీపంగా ఉండుట, అంటే దగ్గరగా ఉండడం, సాలోక్యం అంటే ఆ యొక్క లోకంలో ఉండడం, సాయుజ్యం అంటే ఆయనతో కలిసి అభేదంగా ఉండడం. ఆ స్థితి రావాలి అంటే ఈ 3 ముందర రావాలి. ఈ 3 లేదా ఈ 4 రావాలి అంటే ఏమి చేస్తే వస్తాయి అనేది ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. సారూప్యం తవ పూజనే, నిన్ను పూజించడం వల్ల సారూప్యం అనేది వస్తుంది. అంటే నిన్ను పూజించడం వల్ల నీ యొక్క రూపం ఆ భక్తుడికి భాసిస్తుంది. నా రుద్రో రుద్రమధ్యయేత్ అన్నట్టుగా రుద్రుడివి కానప్పుడు రుద్రుణ్ణి పూజించే అర్హత లేదు. అలాగే నిన్ను పూజ చేయగా 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 చేసే భక్తుడికి కూడా నీలాంటి రూపమే, నీలాంటి తేజస్సే కలుగుతుంది అని చెప్తున్నారు. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం, శివ మహాదేవ ఇది సంకీర్తనే సామీప్యం భవతి. అంటే సామీప్యం అంటే నీ దగ్గరగా ఉండే భాగ్యం, ఆ యొక్క స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే శివ మహాదేవ అని సంకీర్తన చేయడం వల్ల సామీప్య స్థితి అనేది కలుగుతుంది. శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం. సాలోక్యం అంటే నీ యొక్క లోకం, కైలాసంలోనే ఉండే లోకం, ఆ యొక్క ఇది భాగ్యం ఎప్పుడు కలుగుతుంది, ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే శివభక్త ధుర్యజనత సాంగత్యం. శివభక్తుల మధ్యలో ఉంటూ ఆ శివభక్తులతో సాంగత్యం, దగ్గరగా ఉంటూ సంభాషణే, వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు సాలోక్య స్థితి అనేది కలుగుతుంది. అంటే ఇంతమంది శివభక్తులు అక్కడే ఉన్నప్పుడు శివుడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. భక్తులు ఉన్న చోటే శివుడు ఉంటాడు. శివుడు అక్కడ ఉంది, శివుడు ఉన్నాడు అంటే అమ్మవారు అక్కడే ఉంటుంది. అమ్మవారు శివుడు అక్కడే ఉన్నారు అంటే మిగతా ప్రమద గణాలన్నీ అక్కడే ఉంటాయి. వాహనాలు, మూషికము, సుబ్రహ్మణ్య స్వామి మయూరము, అమ్మవారి యొక్క సింహము, స్వామివారి యొక్క వృషభము, అందరూ అక్కడే ఉంటారు. సో అంతమంది ఆ జనాల మధ్యలో, శివభక్తుల మధ్యలో ఉన్నప్పుడు కైలాసం ఎక్కడ ఉన్నట్టు? అక్కడే ఉన్నట్టు. సో అందుకని శివభక్త దుర్యజనతా సాంగత్యం, శివభక్తుల యొక్క సాంగత్యంలో ఉండి సంభాషణ కనుక చేస్తే కైలాసంలో ఉన్నట్టే. సాంగత్యం సంభాషణే సాలోక్యం, ఆ స్థితి అప్పుడు కలుగుతుంది. ఇంకా చివరిది సాయుజ్యం. ఎప్పుడు వస్తుందయ్యా అంటే చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే, జంగమ స్థావర వస్తురూపమైన మూర్తి ధ్యానం చేసేటప్పుడు సాయుజ్యం అనేది కలుగుతుంది. సాయుజ్యం అంటే నీకు నాకు అభేదము, నువ్వొకటే నేను ఒకటే, అహం అనేది ఇంకా ఉండదు. అలాంటి సాయుజ్య స్థితి అనేది కలగడానికి అది ఒక కారణం అవుతుంది. ఈ 4 ఏవైతే ఉన్నాయో స్థితులు, మమ సిద్ధమత్ర భవతి స్వామిన్, అలాంటి స్థితిని నాకు సిద్ధింపచెయ్యి ఓ స్వామి. చేసినందువల్ల ఏమవుతుంది? కృతార్థోస్మ్యహం, కృతార్థుణ్ణి అవుతాను అని చెప్పి
శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో వేడుకుంటారు.